మే 9, 10, 11 తేదీల్లో లూక్ మెమోరియల్ పీస్ టెంపుల్ డైరెక్టర్ ఏల్చూరి విద్యాసాగర్ ఆధ్వర్యంలో కాకినాడ మెక్లారిన్ గ్రౌండ్స్లో కాకినాడ శాంతి ప్రార్థన మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ బిషప్ ప్రతాప్ సిన్హా, మిషన్ టు ది నేషన్ డైరెక్టర్ బిషప్ ఏల్చూరి పాపారావు, సిటీసీ డైరెక్టర్ బిషప్ విలియమ్స్లు తెలిపారు. కాకినాడ నగరంలో స్థానిక క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్లో కాకినాడ పీస్ ప్రేయర్ ఫెస్టివల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మహోత్సవాలకు ప్రధాన ప్రసంగికులుగా అంతర్జాతీయ వర్తమానికులు డాక్టర్ పాల్ దినకరన్ కుటుంబంతో సహా వచ్చి దైవ సందేశాన్ని అందించడం జరుగుతుందన్నారు. కాకినాడకు పాల్ దినకరన్ కుటుంబంతో సహా రావడం కాకినాడకు ఎంతో ఆశీర్వాదకరమని పేర్కొన్నారు. ఈ సభల్లో ప్రజల రక్షణ, స్వస్థత, ఆశీర్వాదాలు, విడుదల, అభిషేకం కోసం ప్రార్థనలు చేయడం జరుగుతుందన్నారు. ఈ సభలకు కాకినాడ మరియు పరిసర ప్రాంతాల పాస్టర్లు మరియు ప్రజలు కులమతాలకు అతీతంగా అధిక సంఖ్యలో విచ్చేసి దైవ ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆనరరీ ప్రెసిడెంట్ ఆది బిషప్ జోసెఫ్ బెన్నీ, రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ రెవరెండ్ టాటా విక్టర్, ఏఐసిసి జనరల్ సెక్రటరీ రెవరెండ్ స్టీఫెన్ ఆనంద్, సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ రెవరెండ్ మూర్తిరాజు, బిషప్ విలియమ్స్, సీనియర్ పాస్టర్ రెవరెండ్ జాన్ బెంచ్, డిస్ట్రిక్ట్ పాస్టర్స్ ఫెలోషిప్ జనరల్ సెక్రటరీ రెవరెండ్ సిర్మా ఐజాక్, స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ జంగా గగారిన్, మాసా విజయ్ కుమార్, కోఆర్డినేటర్ కిరణ్, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ ఈస్ట్ గోదావరి కాకినాడ జిల్లాల యొక్క పాస్టర్ దైవజనుల యొక్క గొప్ప సహకారము, వారి యొక్క ప్రార్థన డిస్కస్ చేస్తుంటే రెవరెండ్ జోసెఫ్ బెన్నీ గారు అన్నారు, వారం రోజులు ప్రతి దినం కూడా ప్రతి మార్నింగ్ కూడా 5 to 6 అనుకుంటాను. అదే ఈ వార్త శ్రమ కలిగినప్పుడు చెదిరిపోయారు. దేవుని పెట్టారా చక్కగా చెప్పారు చెప్తారు. ఇంత సాక్షి సమూహము మన దగ్గరగా ఉన్నాము. మనం ఒకరికొకరు బలపడదాము. ఈ సమయంలో ఎవరు నిరాశ చెందవద్దు. మనం కనిపెట్టేది దేవుని సింహాసనం చోటు, అంతకంటే మనం కనిపెట్టేది లేదు. ప్రార్థన ఆశీర్వాదం కలిగించాలి. మహానుడైన మా తండ్రి, నా దేవ, నీ దైవ ప్రార్థనల దగ్గర దేవ, మరియు యవన బిడ్డలు దేవ, మేము రాబులకు వచ్చాము. మా యవన బిడ్డలు ఎంత ఐకమత్యంగా చేస్తున్న ఈ సేవలను బట్టి ఇప్పుడు ఆదిస్తూ రాజమండ్రి, కాకినాడ ఇలా రకరకాల ప్రదేశాలలో గొప్పగా సేవ చేస్తూ ఉన్నారు. పేరిట మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. కాకినాడ పట్టణానికి డాక్టర్ పాల్ దినకరన్ గారు, వారి యొక్క కుటుంబం రావడం చాలా సంతోషం. 9, 10, 11 తేదీలలో జరిగే ఈ యొక్క కాకినాడ పీస్ ఫెస్టివల్లో వారు పాల్గొనై ఉన్నారు. అద్భుతమైన దైవ వాక్యాన్ని వారు అందిస్తూ ఉన్నారు. వారు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వేల మంది దేవుని యొక్క కార్యములు చూస్తూ ఉన్నారు, స్వస్థపరచబడుతూ ఉన్నారు. వారి యొక్క వాక్య పరిచర్య వలన అనేక మంది దేవుని యొక్క ప్రేమను అనుభవిస్తూ ఉన్నారు, దేవుని యొక్క రక్షణ అనుభవిస్తూ ఉన్నారు. నిజముగా పాల్ దినకరన్ గారు, వారి యొక్క కుటుంబం కాకినాడ రావడం, కాకినాడ పట్టణానికి అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటికీ ఆశీర్వాదకరమని నీకు దినాన్ని తెలియపరుస్తూ ఉన్నాం. డాక్టర్ పాల్ దినకరన్ గారు కారుణ్య డీమ్ యూనివర్సిటీకి వారు ఛాన్సలర్గా ఉంటూ ఉన్నారు. వేల మంది స్టూడెంట్స్ అక్కడ చదువుకుంటూ ఉన్నారు. అదేవిధంగా శ్రేష్ఠ ఆర్గనైజేషన్ ద్వారా వేల మంది సహాయం పొందుతూ ఉన్నారు. అద్భుతమైన పరిచర్యలు ఈ యొక్క ప్రపంచ నలుమూలల వారు చేస్తూ ఉన్నారు. వారు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ యొక్క పట్టణం ఆశీర్వదించబడుతూ ఉందని ఈ దినాన్ని నేను చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఎవరైతే సహకరిస్తూ ఉన్నారో, ఎవరైతే పాల్గొంటూ ఉన్నారో వారందరూ ఆశీర్వించబడుతూ ఉన్నారని ఈ దినాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. ఇక కాకినాడ పీస్ ఫెస్టివల్ నిర్వహిస్తూ ఉన్న బిషప్ విద్యాసాగర్ గారికి నా యొక్క హృదయపూర్వకమైన అభివందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. వారితో ఉన్న వారి టీంకి అదేవిధంగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క అభివందనాలు. దేవుడు
మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించడం కాక. బిషప్ ప్రతాప్ సింహ కొమ్మనపల్లి, ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెడరేషన్. పీస్ ప్రేయర్ ఫెస్టివల్ మే నెల 9, 10, 11వ తారీఖుల్లో మెక్లారిన్ హై స్కూల్ గ్రౌండ్స్లో బిషప్ విద్యాసాగర్ ఎలుచూరి వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలియపరచడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమంలో డాక్టర్ పాల్ దినకరన్ గారు వారి యొక్క కుటుంబము వచ్చి దైవ సందేశాన్ని అందిస్తారు. పాల్ దినకరన్ గారు ఈ రాష్ట్రానికి, దేశానికి సుపరిచితులే. వారి యొక్క సందేశముల ద్వారా అనేక మంది యొక్క జీవితాల్లో శాంతి, నెమ్మది, స్వస్థత పొందుకోవడం మనందరికీ కూడా తెలిసినటువంటిదే. వారి యొక్క సందేశముల ద్వారా కాకినాడ పట్టణానికే కాకుండా మరి ఈ సందేశాలు ఎక్కడెక్కడికైతే వెళ్తాయో రాష్ట్ర నలుమూలల ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో కూడా దేవుని కొరకు వెలిగింపబడాలని, ఆశీర్వదింపబడాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. పాత్రికేయులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, కాకినాడ జిల్లా పరిసర ప్రాంత నివాసులకు ఒక శుభవార్త చెప్పడానికి మేము ముందుకు వస్తున్నాం. డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారు కాకినాడ విచ్చేసినప్పుడు మెక్లారిన్ హై స్కూల్ గ్రౌండ్స్లో స్థలం సరిపోలా. రెండోసారి డాక్టర్ పాల్ గారు వచ్చినప్పుడు కాకినాడకి పక్క గోడలను బద్దలు కొట్టడం జరిగింది. మరొక గుడ్ న్యూస్ ఏంటంటే మే 10, 11, 12 తేదీల్లో మరొకసారి కాకినాడ పట్టణానికి డాక్టర్ పాల్ దినకరన్ కుటుంబం విచ్చేయుచున్నారు. కనుక ఆ యూనివర్సిటీలో చాలామంది యూత్ చదువుకుని పరిసర ప్రాంతాల్లో దీవించబడ్డారు. కారుణ్య యూనివర్సిటీలో చదువుకున్న వారు పరిసర ప్రాంతాల్లో చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ మేము పిలుపునిస్తున్నాం, యూత్ లీడర్స్కి పిలుపునిస్తున్నాం, క్రైస్తవ సంఘాలకు పిలుపునిస్తున్నాం. మరి కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అనేక మంది ఈ ఫెస్టివల్లో, ప్రార్థన ఉత్సవంలో పాల్గొంటున్నారు. మీరు మీ కుటుంబాలు కూడా పాల్గొని దైవాశీర్వాదాలు పొందాలని ప్రభు పేట మీ అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. 10, 11 తేదీల్లో జరగబోతున్న ఈ ఉత్సవాలకు మిమ్మల్ని, మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కాకినాడ పట్టణమునకు శుభవార్త. కాకినాడ పట్టణమునకు శుభవార్త. మన పట్టణం చాలా దీవింపబడబోతుంది. దానికి కారణం మే నెల 9, 10, 11 తారీఖులలో ప్రపంచ ప్రఖ్యాత సౌవార్థీకరణ భూదిగంతముల సువార్తను ప్రకటిస్తున్న డాక్టర్ పాల్ దినకరన్ గారు వారి కుటుంబంతో మన పట్టణమునకు రాబోతున్నారు. వారి వర్తమానములు అన్యులకు, క్రైస్తవులకు, సర్వ మతములకు దీవెనకరం కనుక పట్టణములో ఉన్నటువంటి సంఘములు, సంఘ కాపరులు, విశ్వాసులు ప్రతి వారు ఈ కార్యక్రమంలో పాల్గొని దీవింపబడాలని, మరియు ఈ యొక్క సభలను నిర్వర్తిస్తున్నటువంటి బిషప్ ఎల్చూరి విద్యాసాగర్ గారు వారి కుటుంబం వారు చేస్తున్నటువంటి త్యాగమును కనపరుస్తూ వారిని దేవుడు బహుబలముగా వాడుకోవాలని మరొకసారి కాకినాడ పట్టణమునకు ఈ ఆహ్వానాన్ని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.